1993వ సంవత్సరం మే 24న ముంబైలో పుట్టిన మిత్రా శర్మ అసలు పేరు మిత్రబింద. ఈమె ముంబైలోనే పెరిగారు. ఈమె తండ్రి ఒక ఫేమస్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ అని చెప్పవచ్చు. ఆయన ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూనే రియల్ ఎస్టేట్ పై కూడా చాలా సంపాదించారు. తండ్రి సలహా సూచనలతోనే ఆమె నటనపై ఇష్టాన్ని పెంచుకున్నారు. నటనపై మక్కువతో హిందీలో భాగ్య విధాత అనే సీరియల్లో కూడా నటిస్తూ మరియు నిర్మాతగా చేస్తుండగా మధ్యలో ఆమె తండ్రి మరణించారు. అయితే తండ్రి చనిపోవడంతో ఆమెకి ఇబ్బందులు ఎదురయ్యాయి. కుటుంబంలో ఆస్తి వివాదాలు ఎక్కువయ్యాక తన వాటా తను తీసుకుని హైదరాబాద్కు వచ్చేసింది. ఇక్కడికి వచ్చాక ఒక బంగ్లాని అలాగే 5 లగ్జరీ కార్లను తీసుకుని ఇక్కడే సెటిల్ అయింది. హైదరాబాద్కి వచ్చాక అవకాశాల కోసం ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగి ఎన్నో అవమానాలను భరించింది. ఎట్టకేలకు ఆమె అవకాశాలు రావడం ప్రారంభం అయ్యాయి. తొలి సంధ్య వేళలో అనే సినిమాలో ఆమెకి హీరోయిన్గా అవకాశం వచ్చింది. ఆ తర్వాత ఓ 2 సినిమాల్లో కూడా నటించారు. కానీ అవి అంత గుర్తింపు తెచ్చిపెట్టలేదు. కొన్ని సినిమాల్లో ఆమె హీరోయిన్గా నటిస్తూ నిర్మాతగా చేసినా కూడా ఆ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అయినా సరే తన టాలెంట్ నిరూపించుకోవాలని ఒక మంచి టైం కోసం ఎదురు చూస్తుండగా ఈమెకు 2022లో తెలుగు బిగ్ బాస్ ఓటీటీలో పాల్గొనే అవకాశం వచ్చింది. ఆ షోలో బాగా ఆడిన ఆమె టాప్ 5లో నిలిచింది. నార్త్ అమ్మాయి అయిన మిత్ర తెలుగు బాగా మాట్లాడతారు. శ్రీ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను కూడా స్థాపించి బాయ్స్ అనే బోల్డ్ సినిమాని సొంతంగా నిర్మించారు. బాయ్స్ సినిమాలో మిత్ర కూడా హీరోయిన్ గా నటించింది. గ్లామర్, పర్ఫార్మెన్స్ విషయంలో తగ్గేదే లేదని నిరూపించింది.